శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరికీ ఒక మంచి ట్రీట్ ఇచ్చాడు బుచ్చిబాబు సన. ఏంటి భక్తులందరికీ అంటున్నారనుకుంటే, రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్‌ని వదిలారు. వచ్చే సంవత్సరం మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాని విడుదల చేస్తున్నారని నిన్న ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. కానీ ఆ 1 మినిట్‌లోనే ఆయన యాస ఎలా ఉండబోతుంది, ఆయన వేషం ఎలా ఉండబోతుంది, ఆయన సినిమాలోని కథ ఎలా ఉండబోతుందనే విషయాల్ని సూపర్బ్‌గా చెప్పారు. 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో ముక్కుపోగులాగా ముక్కుకు పెట్టుకునే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, అది ఎక్కడిదో, ఏ ప్రాంతానికి సంబంధించిందనేది కాదు కానీ నిజంగా అమేజింగ్ లుక్. ఈ మధ్య కాలంలో అలాంటి ఒక స్టార్ హీరో చేసిన లుక్‌ని నేను నిన్న చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాడు. నాకు ఒక పక్కన 'ఆమీర్ ఖాన్' 'లగాన్' సినిమాలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడిన ఒక ఆట కూడా గుర్తొచ్చింది. దానికి తగ్గట్టుగా 2 సార్లు ఫ్రంట్ ఫుట్‌కొచ్చేసి ఒక బాల్‌ని కొట్టిన షాట్, ఒక పక్క ఐపీఎల్ జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్‌గా కనువిందులాగా అనిపించింది. చాలా నీట్ పిక్చరైజేషను. అట్ ద సేమ్ టైము ఏదో ఊర్లో జరుగుతున్న ఒక జాతరలాగా అనిపించింది. 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూసినప్పుడు 'గేమ్ చేంజర్' వచ్చింది. ఆ సినిమా అందరిని కూడా డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మాత్రం ఏదో కొత్త కథ, కొత్త కలర్ కనబడుతుంది. అందరిని ఉత్సాహపరచడానికి మార్చి 27, 2026 వస్తున్నాడని చెప్పి తెలిసింది. ఇకపోతే ఇక్కడ నాని హీరోగా వస్తున్న 'పారడైజ్' కూడా 26 మార్చి 2026 అని చెప్పేసి ఎప్పుడో గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒక వారం తర్వాత గ్యాప్ వస్తే బాగుంటుందనిపించి అనుకునే లోపు 27వ తారీఖు రామ్ చరణ్ గారి పుట్టినరోజు అవడంతోని నిజంగా అది సందర్భం కదా! ఈ సందర్భం తప్ప ఏముందిలే, ఖచ్చితంగా 2 సినిమాలు వచ్చినా కూడా బావుంటే ఏముందనే ఒక మైండ్ సెట్‌కి ప్రేక్షకులను తీసుకురావడానికే 1 ఇయర్ ముందే ఇలాంటి పోస్టర్స్‌ని రిలీజ్ చేసేసి డేట్స్‌ని బ్లాక్ చేయడం అనేది పెద్ద సినిమాలకు పరిపాటిగా మారిపోయింది. ఏదేమైనా రామ్ చరణ్ గారు 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భం ఆ రోజే 'పెద్ది' సినిమా విడుదలవుతుంది. ప్రేక్షకులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఒక భారీ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ గారు 30 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాకి డైరెక్ట్‌గా సంగీత దర్శకత్వం వహిస్తుండటంతోని చాలా క్రేజ్ ఏర్పడింది. నటీనటుల పరంగా చూస్తే 'శివరాజ్ కుమార్' గారు కన్నడ నుంచి, తెలుగులో 'జగపతి బాబు' గారు, హిందీ నుంచి 'మిర్జాపూర్‌లో' మంచి పేరు తెచ్చుకున్న 'మున్నాబాయ్', 'దివ్యేందు శర్మ' కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే 'పెద్ది' విశేషాలు అనేకం వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏదైనా కొత్త టాపిక్ రాగానే టాక్ తెలుగు ప్రేక్షకులకి నేను అందిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.